భగవంతుణ్ణి దర్శించడానికి ఏర్పడినటువంటి గొప్ప సౌలభ్యం. అట్లాగే భగవంతుని యొక్క నామ విశేషం ఇది అన్నిటికన్నా అద్భుతం కలియుగంలో. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే అంటారు. కలియుగంలో భగవంతుని యొక్క నామాన్ని పలకగలిగితే చాలు. నామానికి నామికి తేడా ఉండదు. కోటేశ్వరరావు అని ఎవరో పిలిచారనుకోండి, నేను అటువైపుకి తిరిగి చూస్తాను. భగవంతుణ్ణి ఒక నామం పెట్టి పిలిచారనుకోండి, ఆయన మన వైపు చూస్తాడు. అయితే భగవంతుడికి అన్ని నామములు ఎందుకున్నాయి అంటే నామములు గౌణములు. భగవంతుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు ఆ గుణము వలన ఆయనకు ఒక పేరు వస్తూ ఉంటుంది. ఆయన గోవులను కాపాడాడనుకోండి, గోవింద. ఎప్పుడూ శుభములను మాత్రమే అనుగ్రహిస్తాడనుకోండి, ఆయన శివ. ఆయన గుణముల చేత ఆయనకి నామం వచ్చింది, కానీ ఆయన కూడా పుట్టిన తరువాత తల్లిదండ్రులు బాలసారి చేసి పెట్టిన పేర్లు కావు. కాబట్టి అటువంటి భగవంతుని యొక్క నామాన్ని పట్టుకోవడానికి కలియుగంలో ఏం చేశారంటే నియమం పెట్టలేదు. అసలు స్నానం చేసి భగవంతుడి నామం పలకాలని ఎక్కడా లేదు. భగవంతుడి యొక్క నామం పలికితే నీకు స్నానం చేసిన ఫలితం వచ్చిందన్నారు. ఇప్పుడు స్నానం చెయ్యలేనంత శారీరక బలహీనత ఏర్పడింది అనుకోండి, అంత జ్వర తీవ్రతతో ఉన్నాడనుకోండి, గోవిందేతి సదా స్నానం, గోవిందా 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 అనుకున్నాడు అనుకోండి, 3 మాటలు కూడా అక్కర్లా, గోవిందా అన్నాడు అనుకోండి, స్నానం చేశాడని గుర్తు. శివ శివ అన్నాడు అనుకోండి, అంత శక్తివంతం. భగవంతుని యొక్క నామాన్ని తరచుగా పలుకుతూ ఉండడం అలవాటైపోయిన వాడు ఎవరుంటాడో ఆయన అంత పవిత్రుడై ఉంటాడు. కలియుగంలో నామానికి అంత శక్తినిస్తూ ఈ నామం పలకడానికి నీకు ఏ విధమైనటువంటి శౌచనిష్ట లేదు. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులను ప్రీలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరుని పేర్కొనిరేని అక్కాలుని యాతనా వితతి పూనరు కానరు దుఃఖభావములంటారు అజామిలోపాఖ్యానంలో. కూలిన చోట మీరు అట్లా వెళ్ళిపోతూ ఏదో తన్నుకు పడిపోయి రామరామ శివశివ అండం అలవాటైందనుకోండి, ఆ భగవన్నామాన్ని పలికిన కారణం చేత పునీతుడైపోయాడు. ఏమంటే ఆయన మలినంతో ఉన్నాడండి, ఏదో తన్నుకు పడిపోయాడండి, అప్పుడు భగవన్నామని చెప్పడం ఏంటండి, చెప్పకూడదు కదా అన్న మాట అన్వయం కాదు. కొట్టబడి కుందిన చోట అలా వెడుతుంటే గడప తగిలి పడిపోయాడు. శివశివ అన్నాడు. ఆ శివశివ అన్న నామాన్ని ఉచ్చరించాడు కాబట్టి అభ్యున్నతిని పొందాడు. ఆయన తలకి దెబ్బ తగిలి పడిపోయి అప్పుడు శివనామం చెప్పడం ఏమిటన్న మాట అన్వయం లేదు, శౌచంతో సంబంధం లేదు. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులను ప్రీలిన చోట. గొప్ప జ్వరం వచ్చింది. ఆ జ్వరంలో మంచం మీద పడుకుని అప్పటికి 2 రోజులు అయింది స్నానం చేసి. ఆ జ్వరంలో భగవన్నామం పలుకుతున్నాడు. అప్పై దీక్షితారు వారని ఒక మహానుభావుడు ఉండేవాడు దక్షిణ దేశంలో. ఆయన కాసేపు ఆయనకి పిచ్చెక్కడానికి ఏది తింటే ఎక్కుతుందో ఆ మందు తిన్నాడు. ఆ మందు తింటే 1 గంట సేపు పిచ్చి ఉంటుంది. ఆయన ఏం చేశాడంటే తలుపులు వేసేసి కిటికీ తీసి శిష్యుల్ని పిలిచి, ఒరే నాకు 1 గంట సేపు పిచ్చెక్కే ఔషధం సేవిస్తున్నాను, మీరు కిటికీ దగ్గర నిలబడి నిర్మోగమాటంగా గురువుగారిది అన్నారని వ్రాయకుండా ఉండకుండా ఈ గంటలో నేను ఏం మాట్లాడానో వ్రాయండిరా అన్నాడు. ఆయన ఆ పిచ్చెక్కినటువంటి స్థితిలో గదిలో నిలబడి 100 శ్లోకాలు చెప్పాడు భగవంతుడి మీద. దాన్ని ఉన్మత్త శతకం అంటారు. అంటే పిచ్చివాడిగా ఉండగా చెప్పాడు. అంటే పిచ్చిలో కూడా భగవంతుని యొక్క నామం, భగవంతుని యొక్క వైభవమే. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులను ప్రీలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట అలా నిలబడున్నాడు. అకస్మాత్తుగా పెద్ద పాము ఒకటి పాకుతూ వచ్చి పడగ విప్పింది. అప్పుడు కూడా భగవంతుణ్ణి స్మరించాడు. అప్పుడు స్మరించకూడదని ఎక్కడా లేదు. సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, తన అవసరం ఏదో తీరక మిక్కిలి వ్యధ చెంది ఆ బాధ యొక్క వ్యగ్రత చేత తూలిపోయాడు. అప్పుడు భగవన్నామని చెప్పచ్చు. ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరిని పేర్కొనిరేని అక్కాలుని యాతనా వితతి కానరు పూనరు దుఃఖభావముల్.
అటువంటి వాడికి మరణకాలమునందు కానీ భగవన్నామం వచ్చిందా అసలు వాడి సంచితం దగ్ధమైపోతుందన్నారు. మహామరణకాలమున ప్రఖ్యాతమతి ఎవరైనా చెప్పగలిగితే అంతకన్నా అదృష్టం లేదన్నారు. నిజానికి సత్సంగాలు ఎందుకు చేస్తారో తెలుసా? సత్సంగం చేయడానికి ప్రధాన ప్రయోజనం ఏమిటంటే, సత్సంగంలో ఉండి ప్రతిరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుతారు, లేకపోతే శివాష్టోత్తరం చదవడానికి అలవాటు పడ్డారనుకోండి. ఆ సత్సంగ సభ్యుల్లో ఒక ఆయన బాగా వృద్ధుడైపోయి ఆయనకి ప్రాణోత్క్రమణ వేళ ఏర్పడింది. ఇంద్రియ శక్తులన్నిటినీ మూట కట్టుకొని మనసు బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతోంది. అంటే ఇక ప్రాణం పోతుంది. కానీ దానికి ఉన్న లక్షణం ఏమిటి? బాగా అలవాటు పడిపోయిన విషయం ఏదుందో దాన్ని విన్నప్పుడు దాన్ని కొనసాగిస్తుంది. రోజు శివాష్టోత్తరం చదవడం అలవాటు సత్సంగం వాళ్ళకి. ప్రదోష వేళ అయ్యేటప్పటికీ కూర్చుని చదువుతారు అందరూ. అందుకని ఆ ప్రాణోత్క్రమణ సమయంలో వాళ్ళందరూ చుట్టూ చేరి కూర్చుని శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహిత శంకర శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభ అని చదువుతున్నారు. ఆయన చాలా కాలం సత్సంగ సభ్యులతో కలిసి చదివాడు కదూ. అది ఏం చేస్తుందంటే ప్రాణోత్క్రమణం అవుతున్న వేళ ఎక్కడో చెవిలో పడుతుంది. ఖట్వాంగీ విష్ణువల్లభ అని వినపడగానే ఆయనకి తెలియకుండానే తరువాత నామాలు చెప్తాడు. శిపి విష్ణోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల అని ఎవరో అందించినట్లుగా వినపడకుండా చెవిలోకి వెడుతున్నటువంటి ఆ నామాలకి కొనసాగింపు నామాలు లోపల ఎక్కడో గుణుగుతూ వెళ్ళిపోతాడు. అది సత్సంగ ప్రధాన ప్రయోజనం. అప్పుడు అలా భగవన్నామం చెప్తూ వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన సంచితం కూడా దగ్ధమైపోయింది. అందుకే భగవన్నామమును భగవన్నామ వైభవాన్ని అందించకపోతే కలియుగంలో ఆ గ్రంథం దేనికి పనికొస్తుందిరా అని అడిగారు. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీ హరినామ స్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండ దయోగ్య దుర్మదనత్ కాకోల కర్తాకృతి అన్నారు. అది ఎంత గొప్ప కావ్యమైనా, ఎంత పదకుంభనంతో కూడుకున్నదైనా అందులో భగవంతుని యొక్క నామ వైభవం, భగవత్ కథా వైభవం ఉండాలి. లేదనుకోండి అది కేవలంగా తద్దినాలు పెట్టినప్పుడు ఎంగిలాకులు పట్టుకెళ్ళి పారేస్తే కాకులు వచ్చే రీవు లాంటిది. ఎక్కడ భగవత్ కథ ఉంటుందో, భగవత్ సంబంధం ఉంటుందో, ఆత్మోద్ధరణకి సంబంధించిన విషయములు ప్రతిపాదింపబడుతున్నాయో అది మానస సరోవరం లాంటిది. అక్కడికి హంసలు వస్తాయి. ఎందుకని? మానస సరోవరానికి వచ్చినటువంటి హంసలు తామర తూండ్లు తిన్నట్టు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఆత్మ సంబంధమైన విషయములు, భగవత్ సంబంధమైన విషయములను విన్న కారణము చేత పాపములను పోగొట్టుకొని పుణ్యమును పొంది తదనంతర జీవితమునందు అనుష్ఠించడానికి వీలైన విషయాన్ని పట్టుకోగలుగుతున్నారు. కాబట్టి అది ఉద్ధరణ సంబంధమైన విషయం. అందుకే భగవన్నామమునకు కలియుగంలో అంత గొప్ప స్థితిని ఇచ్చేశారు, అంత తేలిక మార్గాన్ని ఇచ్చారు. ద్రౌపదీదేవి ఏకవస్త్రై రజస్వలాదోషంతో ఉండగా భగవన్నామం పలికింది. నువ్వు ఏకవస్త్రమై ఉన్నావు, రజస్వలాదోషంతో ఉన్నావు, నేను రాను, నువ్వు పలకకూడదు, నేను నీ ఆపద తీర్చనని కృష్ణ భగవానుడు అన్నాడా? వచ్చి అనంత వస్త్రప్రదానం చేశాడు. గజేంద్రుడు ఎంతో కాలం నుంచి ఆ మొసలితో నీటిలోనే ఉండి పోరాటం చేశాడు. అంతకాలం పోరాటం చేసి భగవంతుణ్ణి ఉద్దేశించి ప్రార్థన చేశాడు. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావుల్ తప్పెను మూర్ఛవచ్చే తనుగుండస్యన్ శ్రమంబయ్యడి నీవే తప్పయి తప్పరం బెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని అడిగాడు. భగవన్నామని చెప్పి భగవంతుణ్ణి పిలిచాడు రమ్మనమని. నువ్వు స్నానం చేసి ఎన్నాళ్ళయింది? ఆ నీళ్లలో ఎప్పటి నుంచి యుద్ధం చేస్తున్నావు? అటువంటిది నువ్వు పిలిస్తే నేను రానా అని భగవంతుడు అనలేదు. నిన్ను నువ్వు మరిచి రమ్మని శరణాగతి చేశాడు. ఆయన అంత ఆర్తితో పిలిచాడు కాబట్టి తనను తాను మరిచిపోయి వచ్చాడు.
ఎక్కడో అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సౌరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడే పరివారంబును జీరడ భ్రగపతిన్ మన్నింపడా కర్ణికాంతరథమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చైలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహి. ఆ రోజున ఆయన పరుగు పరుగున గజేంద్రుడిని రక్షించడానికి రాలా? భగవన్నామం అంత శక్తివంతం. అట్లాగే భగవంతుడు కలియుగంలో జనులను ఉద్ధరించడానికి స్మరణ, అది మనసుతో చేసేది. భగవంతుడి గురించి మీరు ఆలోచన చేస్తున్నారనుకోండి, ఎవరు అసలు ఆకలి వేసేటట్టు చేస్తున్నవాడు, ఎవరు ఈ సృష్టి చేస్తున్నాడు, రాత్రింబవళ్ళు ఎలా ఏర్పడుతున్నాయి, ఈ భూమి తిరగడానికి కారణం ఎవరు, ఎవరు రాత్రి అయ్యేటప్పటికి చంద్రోదయం అయ్యేటట్టు చేస్తున్నాడు, ఎవడు సూర్యోదయం అయ్యేటట్టు చేస్తున్నాడు అని భగవంతుని యొక్క వైభవం గురించి మీరు మనసులో స్మరణ చేసినంత మాత్రాన ఇష్టవర్షిణం అన్నారు. స్మరణయే తపస్సు, ఏకాగ్ర దృష్టితో చేసినది. ఉత్తమ గ్రంథ పఠనం, ఉత్తమ గ్రంథ శ్రవణం, భగవన్నామ ఉచ్చారణం, దర్శనం, ఇవి కాకుండా కలియుగంలో ఉండేటటువంటి జనులను ఉద్ధరించడానికి భగవంతుడు ఇచ్చినటువంటి అపూర్వమైన అవకాశం ఏది అంటే నదీ స్నానం. ఆ నదీ స్నానం అన్నదాన్ని ఈశ్వరుడు కల్పించాడు. ఇందులో భారతదేశంలో ఉండేటటువంటి నదుల యొక్క వైభవం ఏమిటి అంటే అవి కేవలం సంస్కృతి పరిఢవిల్లడానికి పరివాహక ప్రాంతములుగా మాత్రమే పనికిరాలేదు. భగవంతుని యొక్క తేజోమయ శక్తి ఆ నదులలో ఉంది. అందుకే నదులకు అధిష్టాన దేవతలు ఉన్నారు. ఆ అధిష్టాన దేవతని ధ్యానం చేసి స్తోత్రం చేస్తే పలికిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉన్నప్పుడు కాదు అని మనం చెప్పలేం. అనుభవంలో పెద్దలు అట్లా సాధించినవి, పెద్దలు అట్లా అనుభవం పొందినటువంటి సందర్భములు ఎన్నో ఉండగా నదులకు అధిష్టాన దేవతలు ఎలా ఉన్నారు అని చెప్పి సాధన చెయ్యని మనం ప్రశ్నించడానికి అవకాశం పొంది ఉండం. పక్కన ఉన్నటువంటి భద్రాచల క్షేత్రంలో ఒకప్పుడు పమిడిఘంటం వారని ఉండేవారు. ఆయన శ్రీరామ నవమి వస్తే కొన్ని వేల మందికి అన్నదానం చేసేవారు. ఒకప్పుడు నెయ్యి తక్కువ వచ్చింది. ఆయన గోదావరి నది దగ్గరికి వెళ్ళి గోదావరిని అడిగారు, అమ్మా నాకు నెయ్యి అప్పియమ్మా, ఒక్క 2 బిందెలు నెయ్యిస్తే ఇవాళ అన్నదానం అయిపోయిన తర్వాత మళ్ళీ నెయ్యి తీసుకొచ్చినప్పుడు నీకు అప్పు తీర్చేస్తానని అని గోదావరిలోంచి 2 బిందెలు నీళ్లు ముంచి యువతలకి తెచ్చారు. ఆ నీళ్లు నెయ్యి అయ్యాయి. అబద్ధమో నిజమో మీరు కావాలంటే అంబసత్రంలో అడగండి. ఇప్పటికీ ఉన్నాయి గుండిగలు. వంట చేయవలసిన వాళ్ళు రాకపోతే వంట చేయడానికి ఇన్ని వేల మంది భోజనం చేస్తామని వస్తారు, ఎట్లా వంట జరుగుతుందని ఆయన బెంగ పెట్టుకున్నారు. ఎక్కడి నుంచో 2 కుర్రవాళ్ళు వచ్చారు. మేము చేసేస్తాం వంట, కానీ మీరు చూడకూడదు, మేము చేసి పిలుస్తామని చెప్పి వాళ్ళు 2 పెద్ద గుండిగలు తెచ్చారు. దాని మీద ఒక దాని మీద శ్రీరామ, ఒక దాని మీద లక్ష్మణ అని రాసుంటుంది. ఆ గుండిగలు పట్టుకుని వంటగదిలోకి వెళ్ళి తలుపులు వేసేశారు. మంచి వాసనలు వస్తున్నాయి. మధ్యాహ్నం వేళ అయింది. భక్తులందరూ భోజనానికి కూర్చునే వేళ. వాళ్ళు చెమట పట్టి లోపల నుంచి బయటికి వచ్చి, అయ్యగారు వంట అయిపోయింది అంటే భోజనం చేసి మీరు తగిన రుసుము తీసుకుని వెళ్ళండి అన్నాడు ఆయన. అంటే వాళ్ళు అన్నారు, ఒక్కసారి వెళ్ళి గోదావరిలో స్నానం చేసి వచ్చి అన్నం తింటామన్నారు అని. వాళ్ళిద్దరూ గోదావరిలో స్నానం చేయడానికి వెళ్ళి ఇక తిరిగి రాలేదు. ఆయన ఆశ్చర్యపోయాడు. వాళ్ళు తెచ్చిన గుండిగలు ఉండిపోయి ఆ గుండిగల మీద శ్రీరామ లక్ష్మణ అని పేర్లు ఉన్నాయి. అప్పుడు ఆయనకు అర్థమైంది, నన్ను అనుగ్రహించడానికి రామలక్ష్మణులు వచ్చి వంట చేశారని. మీరు ఇప్పటికీ భద్రాచలం అంబసత్రంకి వెళితే పెద్ద పెద్ద గుండిగలు రామలక్ష్మణుల యొక్క పేర్లతో ఉన్న గుండిగలు అక్కడ ఉంటాయి. నదికి అధిష్టాన దేవత లేదని, నదికి అధిష్టాన దేవత పలకదని, నదీ జలాలకి శక్తి లేదని మీరు ఎలా అనగలరు?
జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులంతటి వారు గంగానది మీద అష్టకం చేశారు, నర్మదా నది మీద అష్టకం చేశారు, మణికర్ణిక తీర్థం మీద అష్టకం చేశారు. నదుల మీద శంకర భగవత్పాదులంతటి వారు అష్టకం చేశారు అంటే నదులకు అధిష్టాన దేవతలు లేవు, నదులు శక్తివంతములు కావు, నదీ స్నానం చాలా చిన్న వ్యవహారం అన్నట్టుగా మాట్లాడగలిగినంత సాహసం ఎవరు చేయగలరు? ఆర్షధర్మం మీద విశ్వాసం ఉంటే నువ్వు ఋషిప్రోక్తమైన వాంగ్మయాన్ని, జగద్గురువుల యొక్క స్తోత్రాలని పరిశీలించింది నిజమైతే అంత సాహసంతో కూడుకున్న మాట మాట్లాడలేరు. విశ్వాసమే భక్తి. శంకర భగవత్పాదులు దేనికోసం ఇస్తారా స్తోత్రాలు? అందుకే భగవంతుడే నదీస్వరూపంగా ప్రవహించాడు. ప్రవహించి నదియందు స్నానము చేసినటువంటి వారికి నేను ఇటువంటి అనుగ్రహాన్ని కటాక్షిస్తానన్నాడు. ఒక్కొక్క నదిది ఒక్కొక్క వైభవం. అందుకే మీరు నదులకి సంబంధించినటువంటి కథలు పురాణములలో కనపడతాయి. గంగోత్పత్తి శ్రీరామాయణం బాలకాండలో కనపడుతుంది, గంగావతరణము అన్న పేరుతో. అసలు సర్వసాధారణంగా ఫలశ్రుతి చెప్పని వాల్మీకి మహర్షి గంగావతరణానికి ఫలశ్రుతి చెప్పారు. అట్లాగే గోదావరి నది సప్తర్షులలో ఒకరైనటువంటి గౌతమ మహర్షి తపస్సు చేస్తే వచ్చింది, శివుని యొక్క జటాజూటంలోంచి ఉద్భవించింది. అందుకే ఆ గోదావరి నది యొక్క వైభవం గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు, ఆపాతాళ గభీర నీరకు సుధాహారామల ఛాయకున్ దీపాలంకృతికిన్. అది ఎంత గొప్పది అంటే ఆపాతాళ గభీర నీరకు, పాతాళం వరకు ఎంత లోతు ఉంటుందో అంత లోతైనటువంటి నీటితో ప్రవహిస్తూ ఉంటుంది గోదావరి. మీరు ఇప్పటికే అందుకే గోదావరి ప్రవాహం యానం అటువైపు చూడండి, ఎంత లోతైన ప్రవాహం 365 రోజులు విడుతూ ఉంటుంది. ఆపాతాళ గభీర నీరకు సుధాహారామల ఛాయకున్ దీపాలంకృతికిన్ మహేంద్ర నగరీ నిశ్రీడికా యష్టికిన్ తాపాపాయ విధా విహర్త్రికి మహోధన్వా దృఢాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు గగ్గమ్మకున్ అన్నాడు. నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను ఈ గోదావరికి అన్నాడు. గంగ శివుడి జటాజూటంలోంచి వచ్చింది. ఆ గంగ కోసం మహానుభావుడు భగీరథుడు తపస్సు చేశాడు. బ్రహ్మకమండలంలో ఉన్న జనం విష్ణుపాదములు కడగపడి పరమశివుడి ఒళ్ళంతా తడిసి భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు, శివుని యొక్క శరీరం అంతా తడిసి ప్రవహించి జిహ్ను మహర్షి చేత తరాగబడి ఆయన చెవిలోంచి బయటికొచ్చి జాహ్నవి అయి పాతాళం వరకు ప్రవహించి ఆకాశంలో మందాకిని, భూమి మీద భాగీరథి, పాతాళంలో భోగవతి అన్న పేరుతో త్రిపథగా అయింది. అందుకే గంగ పేరు వింటే చాలు, గంగ నామస్మరణం చేస్తే చాలు. భీష్ముడు అనుశాసనిక పర్వంలో ఒక మాట చెప్తాడు, గంగా 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 అనగలిగితే చాలు, గంగ పూజ చేయగలిగితే చాలు, గంగ స్నానం చేయగలిగితే చాలు. శంకరులంతటి వారు భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృతపీన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అన్నారు. గంగాజలం ఒక చుక్క నోటి మీద పడితే చాలన్నారు. అంత గొప్ప నదులు ఎందుకయ్యాయి అంటే వాటికి భగవంతుని యొక్క స్పర్శ ఉంది. ఆ గోదావరి అందుకే అంత గొప్పదైంది. ఆపాతాళ గభీర నీరకు సుధాహారామల ఛాయకున్. ఆ గంగానది ప్రవాహాన్ని ఉన్నటువంటి సేతువు మీద వాహనంలో వచ్చేస్తూ చూస్తే తెల్లగా ముత్యాల రాసులు దొల్లుతున్నట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. సుధారామల ఛాయకున్ దీపాలంకృతిహిన్, అది గోదావరి ప్రత్యేకత. ఎక్కడ చూసినా ఇసుక తిన్నెలు దీపాలతో ఉంటుంది. దీపాలంకృతికిన్ మహేంద్ర నగరీ నిశ్రీణికా యష్టికిన్. ఎవరనగలరు ఆ మాట? ఇది నది అని ఎవరన్నారన్నాడు ఆయన. ఇది స్వర్గలోకానికి వెళ్ళడానికి నిచ్చెన. అందులో మునిగిన మునక నిచ్చెన మెట్లిక్కి స్వర్గలోకానికి వెళ్ళడానికి మార్గం. మహేంద్రనగరీ నిశ్రీణికా ఇష్టికిన్ తాపాపాయ విధా విహర్త్రికి. 3 రకాలైనటువంటి తాపత్రయాలు, ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవికములనేటటువంటి తాపత్రయములను తొలగించగలిగినది. తాపాపాయ విధా విహర్త్రికి ఆ తల్లి
మహోధన్వా దృఢాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకున్. గోదావరి వస్తుంటేట సంగమించడానికి సముద్రుడిలోకి పొంగిపోతాట సముద్రుడు. ఇంత గొప్ప గంగమ్మ ఋషి తపస్సు చేస్తే పుట్టిన నది సంగమించడానికి నాలోకి వస్తోందని 2 చేతులు పెద్ద పెద్ద చేతులు చాపుతాట. నిజంగా అలా కనపడుతుంది. మీరు యానాం దగ్గర పడవెక్కి సాగర సంగమం వైపుకి వెడుతుంటే ముందు పడవ బాగానే వెడుతుంది, ఆ తర్వాత ఇలా ఊగిపోతుంది. దాదాపు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు సముద్రం ముందుకొచ్చి స్వాగతం పలుకుతుంది గోదావరికి. యానాం దగ్గర ఉన్నటువంటి నదీ జలమే అప్పుడప్పుడు ఉప్పగా అనిపిస్తుంది. అంటే అంత దూరం వచ్చి కలుపుకుంటాడు సముద్రుడు. అంతంత గొప్ప గొప్ప నదులు. అందుకే ఒక్కొక్క నదిని తలుచుకుంటే చాలయా అన్నారు. అందున సహ్య పర్వతాల్లో పుట్టినటువంటి నదులున్నాయే, ఆ నదులన్నీ కూడా అంత గొప్పవే. అవన్నీ దక్షిణ భారతదేశం వైపుకి వస్తాయి. సహ్య పర్వతం నిజానికి అది ఒక పర్వతం కాదు. భద్రుడు ఎలా అయితే భద్రాద్రిగా మారాడో అట్లాగే సహ్యుడు అనబడేటటువంటి ఒక మహర్షి సహ్య పర్వతంగా మారాడు తపస్సు చేసి. నేను పర్వతంగా మారితే నా మీద అనేకమైనటువంటి నదులకు ఉత్పత్తి స్థానంగా బయలుదేరడానికి సాధ్యం కుదురుతుంది. అంతకన్నా పవిత్రత ఏముంటుంది? అందుకని నేను పర్వతంగా మారతానన్నాడు. అటువంటి సహ్య పర్వతాల్లో పుట్టినటువంటి నదులు గోదావరి, భీమరథి, కృష్ణవీణ్యాచకాస్తథా సద్యపాదోద్భవా నద్యః స్మృతా పాప స్మరాప పాప భయాపహ అన్నారు. ఇవి సహ్యపాదోద్భవా నద్యః, సహ్యపర్వతము యొక్క పాదములలో పుట్టినటువంటి నదులు. ఏవి? గోదావరి, భీమరథి, కృష్ణవీణ్యాచకాస్తథా. గోదావరి, భీమరథి, కృష్ణవీణి సహ్యపర్వతము యొక్క పాదములలో పుట్టినటువంటి ఈ నదులను ఒక్కసారి ఎవడు స్మరిస్తున్నాడో, వాటిని స్మరించినంత మాత్రం చేత స్మృత సర్వపాప భయాపహ, వాడికి పాపము వలన కలగవలసినటువంటి దుఃఖ సంబంధమైన భయము తొలగిపోతోందన్నారు. అంటే భగవంతుని యొక్క స్మరణ ఎంత గొప్పదో నది యొక్క స్మరణ కూడా అంత గొప్పది. ఎందుకంత గొప్పదైంది? భగవంతుని స్మరణ ఎంత గొప్పదో నది అంత గొప్పదవడానికి కారణం ఏమిటంటే ఆ నది భగవంతుని యొక్క స్వరూపమే కావడం. ఆ పర్వతం అంత పరమ పవిత్రమైన కారణం చేత అక్కడికి వచ్చి తపస్సులు చేశారు. తపస్సు చెయ్యాలి అంటే మనసు ఏకీకృతం కావాలి, ఏకాగ్రత కుదరాలి. ఆ పైన అది పరమ పవిత్ర ప్రదేశం కావాలి. సహ్యుడు గొప్ప ఋషి, ఆయన పర్వత స్వరూపాన్ని పొందాడు. అందులో సతారా అనేటటువంటి ప్రదేశం మహారాష్ట్రలో పరమాద్భుతమైనటువంటి ప్రదేశం. అక్కడ ధర్మ సంస్థాపన కొరకు భగవంతుడు నడుం కట్టినటువంటి ప్రదేశం. ఆ సతారా అన్న పుణ్యభూమిలోనే ఎందరో సత్పురుషులు జన్మించారు. ఎందరో సత్పురుషుల యొక్క పాదధూళి అక్కడ పడింది. దానికి సతారా అని పేరు రావడానికి కారణం ఏమిటంటే చుట్టూ 7 కొండలు ఉంటాయి. మీరు ఆ పర్వత శిఖరాల మీద ప్రయాణం చేసి వెడతారు. కొన్ని అరణ్యాలు, లోయలు చూడడానికి వెడతారు, ఆ సజ్జన గడ్డ అవి చూడడానికి. ఆ పర్వత శిఖరాల మీద ప్రయాణం చేసి వెడుతుంటే యథార్థంగా మీకు ఎలా కనపడుతుందంటే రాత్రి పగలు కూడా ఆడడానికి కొన్ని ఆటల కోసం విశేషమైనటువంటి దీపాల సౌకర్యంతో మైదానాలు ఏర్పాటు చేస్తారు. ఆడేవాళ్ళందరూ మధ్యలో ఉంటారు, ఆట చూసే వాళ్ళందరూ యువతల ఎత్తుగా కూర్చుని ఉంటారు. ఈ కూర్చున్న వాళ్ళ మధ్యలో ఆట ఆడేవాళ్ళు ఉంటారు. మీరు ఈ సతారా 7 పర్వత శిఖరాలు, 7 పర్వత శిఖరాల మీద 7 కోటలు ఉంటాయి. ఒకప్పుడు సనాతన ధర్మానికి పెను ప్రమాదంగా పరిణమించినటువంటి దాడులను అరికట్టడానికి, సనాతన ధర్మ పరిరక్షణకు ఆ 7 కోటలే కేంద్రస్థానాలయ్యాయి. అందుకే అవి సైనిక నిలయాలయ్యాయి. అక్కడే ధర్మరక్షణ ప్రారంభమైంది.
అక్కడే భవానీ ఖడ్గాన్ని చేతపట్టి శివాజీ మహారాజ్ ధర్మ సంస్థాపన కోసం నడుం బిగించాడు. అక్కడే సమర్థ రామదాసు గారు బయలుదేరి శివాజీ లాంటి గొప్ప శిష్యుణ్ణి తయారు చేశారు. ఎందరో సత్పురుషులు ఆ సతారాలో సంచరించారు. వాళ్ళ యొక్క పాద ధూళి చేత పునీతమైన ప్రదేశం, ప్రకృతి అందాలకి ఆటపట్టు. మీరు ఆ పైన పర్వత శిఖరాల మీద వాహనంలో వెడుతూ చూస్తే కిందకి సతారా పట్టణం వంక చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎంత అద్భుతమైనటువంటి పళ్ళు, ఎన్ని పువ్వులు, ఎన్ని చెట్లు, ఎంతంత మహావృక్షాలు, 7 కొండల శిఖరాల మీద 7 కోటలు, అపురూపమైనటువంటి దృశ్యం. అసలు ఆ సతారా పట్టణాన్ని ఆ పర్వత శిఖరాల మించి కిందకి చూస్తే కలిగే అనుభూతి అంత అద్భుతంగా ఉంటుంది. ఆ పర్వత శిఖరాల మీద డేరాలు వేసుకుని రాత్రులందు ఉండి భగవన్నామం చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. దానికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారు. అంత గొప్పది ఆ సతారా. అక్కడ పుట్టింది కృష్ణానది. ఈ కృష్ణానది పుట్టడానికి కూడా ఒక వైభవం ఉంది. ఈ సహ్యపర్వత శిఖరాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉత్తరాన ఒక శృంగం ఉంది, ఒక శిఖరం. ఆ ఉత్తర శృంగం మీద ఒకానొకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చుని తపస్సు చేశాడు. ఎందుకు? ఆయనకి ఏం కోరికుంటుంది? ఆయనకి తపస్సు చేయవలసిన అవసరం ఏమిటి అంటే కరుణ, దయ. ఏమిటి దయ? అయ్యో, నేను చేసిన సృష్టే, కలియుగంలో నేనే సృష్టించాను. కానీ ఈ కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత పాపముల వైపుకి ఆకర్షింపబడుతున్నారు. వీళ్ళని తరింపచేసే మార్గం కూడా నేను సృష్టించాలి. లేకపోతే ఎట్లా ఉంటుందంటే కోడి పిల్లల్ని కంటే గ్రద్ద ఎత్తుకుపోయినట్టు ఉంటుంది. నేను ఇంత సృష్టి చేసి వీళ్ళందరూ పాపము చేత ఆకర్షింపబడి పతనమైపోయి హీనోపాధులలోకి వెళ్ళిపోతుంటే నాకే చూడడానికి బాధగా ఉంది. కాబట్టి నేనే తపస్సు చేసి వీళ్ళు తేలికగా తరించడానికి నేను ఒక గొప్ప మార్గాన్ని సుగమం చేస్తానన్నాడే అని ఉత్తర శృంగం మీద కూర్చుని తపస్సు చేశాడు. దానికి బ్రహ్మగిరి అని పేరు వచ్చింది. అదే సమయంలో వేదములను ప్రమాణంగా చేసుకుని వేదములు చేత్తో పట్టుకుని వేదమంత్రములను 4 ముఖాలతో 4 వేదములను పారాయణ చేస్తూ సృష్టి చేస్తూ ఉంటాడు బ్రహ్మగారు. ఆ వేదములకు అధిష్టాన దేవతకి కూడా బాధ కలిగింది. మమ్ములను ప్రమాణంగా తీసుకుని ప్రవర్తించవలసినటువంటి వారు మమ్ములను ప్రమాణముగా తీసుకోవడం మానేసి ప్రవర్తించి పాడైపోతున్నారు. ఏదైనా చెయ్యాలి అంటే దానికి ఏది ప్రమాణం? శాస్త్రమే ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. ఒక పని చెయ్యొచ్చా చేయకూడదా అంటే శాస్త్రం ప్రమాణం. ఒకవేళ చెయ్యవచ్చు అంటే అది ఎట్లా చెయ్యాలి? మన చిత్తం వచ్చినట్టు చేయడానికి కుదరదు. అది శాస్త్రం ఎట్లా చెప్పిందో అట్లా చెయ్యవలసి ఉంటుంది. మనం చిన్న చిన్న పనులు చేయడానికే కొన్ని నియమాలు పెట్టుకుంటాం. తండ్రికి చేతి మీద గడ్డ వేసింది, కొడుకు వైద్యుడు అయినా కూడా కూర్చుని ఇంట్లో ఏదుంటే అది పెట్టి కోసేస్తాడా? నాన్నగారండి వైద్యశాలకి రండని చెప్పి తాను ఆకుపచ్చటి పవిత్రమైన బాగా కర్తవ్యతానిష్టని సూచించేటటువంటి బట్టలు కట్టుకుని వెంట్రుకలు పడకుండా పైన ఒక ఆచ్ఛాదన ధరించి తండ్రికి నొప్పి కలగకుండా తిమ్మిరిచ్చి ఎంతో జాగ్రత్తగా దాన్ని తొలగించి కట్టుకట్టి తండ్రిని బయటికి తీసుకొస్తాడు. మనం పెట్టుకున్న వ్యవస్థలోనే ఒక పని చెయ్యాలి అంటే కొన్ని ప్రమాణాలు, కొన్ని జాగ్రత్తలు ఉన్న ఈశ్వర సృష్టి యందు ప్రమాణవాక్కు లేకుండా ఎట్లా ఉంటుంది? ఆ ప్రమాణవాక్కు వేదం. ఈ వేదమును ప్రమాణముగా చేసుకుని బ్రతకాలి. శంకరాచార్యుల వారి అవతార పరిసమాప్తిలో కూడా శిష్యులు మేము పాటించవలసిన నియమం చెప్పండి అని అడిగారు. అడిగితే ఆయన అవతార పరిసమాప్తిలో కూడా చెప్పింది ఏదంటే వేదో నిత్యమదీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అన్నారు. వేదమును ప్రమాణముగా అంగీకరించండి, వేదము చెప్పినటువంటి పనులు చెయ్యండి అని చెప్పారు. అటువంటి మమ్ములను తిరస్కరించి బ్రతికి పాపములకు లోనవుతున్నారు. కాబట్టి మేము వీళ్ళకి అనుగ్రహాన్ని కూడా మేమే కల్పించాలి. అందుకని వేదములు మూర్తిమంతమయ్యే, అది గొప్పతనం.
సతారా వైభవంలో గొప్ప విశేషం ఏమిటంటే 4 చేతులలో 4 వేదములు పట్టుకొని 4 ముఖములలో వేదాన్ని చదువుతూ సృష్టి చేసే బ్రహ్మగారు ఉత్తర శృంగం మీద కూర్చున్నాడు తపస్సుకి. అందుకని అది బ్రహ్మశృంగం అయింది. ఆయన ఉత్తరాన్ని కూర్చుంటే ఆయనకి ఎదురుగుండా దక్షిణ శృంగం మీద వేదములు మూర్తివంతమై కూర్చున్నాయి. మూర్తివంతం అవడం అంటే ఒక రూపంతో కూర్చున్నాయి. కూర్చుని ఒకే భగవంతుణ్ణి 2 రూపాలతో ధ్యానం చేశారు. 2 రూపాలు కాదు, ఉన్నది ఒక రూపమే. ఆ ఒక్క రూపమే 2 రూపములుగా ప్రకాశిస్తోంది, శివకేశవులుగా. బ్రహ్మగారు విష్ణుస్వరూపాన్ని తపస్సు చేశాడు. వేదములు శివస్వరూపం గురించి తపస్సు చేశాయి. విచిత్రమైన విషయం ఏమిటంటే బ్రహ్మగారు తపస్సు చేస్తే శ్వేతాశ్వత్థ వృక్ష రూపంతో ప్రత్యక్షమయ్యాడు శ్రీ మహావిష్ణువు. తెల్లటి రావి చెట్టుగా వచ్చాడు ఆయన. వేదములు తపస్సు చేస్తే అమలక వృక్షంగా వచ్చాడు పరమశివుడు, అంటే ఉసిరి చెట్టు రూపంగా వచ్చాడు. ఇద్దరు భగవంతుడు వృక్షముల రూపంలో వచ్చాడు అని సంతోషించారు. వృక్షంగా రావడం ఎందుకు అంటే రామాయణం కిష్కింధకాండలో ఒక మాట చెప్తారు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైక భాజనం. చెట్టు ఉందనుకోండి, చెట్టు మన దగ్గరికి రాదు,